అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి అయినటువంటి అక్క సబితక్క గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రి అంటే పెద్దలైనటువంటి మన ఎమ్మెల్సీ సత్యవతి గారికి, పెద్దలు గౌరవనీయులు అక్క అమ్మ మన వాణిదేవి గారికి, సుశీల గారికి మరి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరి కేటీఆర్ గారి పైన మాటల దాడి కానీ, అదేవిధంగా హరీష్ రావు గారి క్యాంప్ హౌస్ పైన దాడిని కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం వీరిద్దరి పైన ఎందుకు అటాక్ జరుగుతుందనేది కూడా మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభలో మరి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజలకన్నీ కూడా వాస్తవాలను చెప్పడం జరిగింది. కాబట్టి మరి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీది పై చేయి కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న ఆలోచనతో వీరిద్దరిపైన అటాక్ జరిగితే మాకు ఇంకా ఎదురు లేదు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ తీరు స్పష్టంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మరి ఏదైనా ఇప్పుడు చెప్పినట్టుగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాస్తవాలు చెప్తున్నారు. కేటీఆర్ గారు మనం చెప్పడం కూడా ఏం జరిగిందంటే, బస్సులలో ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరిగింది అని చెప్తూ మళ్ళీ మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా సరే, ఇట్లా చేసినా సరే అని చెప్పేసి ఒక మాట దొల్లడం జరిగింది. ఆ దొర్లిన మాటకు ఇమీడియట్గా మరి మహిళల గౌరవాన్ని కించపరిచినట్టు అవుతుందనో, లేకుంటే వారికి మనోభావన దెబ్బతింటుందన్న ఒక ఆలోచనతో సారీ చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికి ఈరోజు మన మహిళా మంత్రులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి దాన్ని ఎత్తి చూపి దానిపైన మరి యాక్టివిటీస్ చేయడం నిజంగా కూడా మరి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే సారీ చెప్పడంలో మనమేం తక్కువగా, మన ఔన్నత్యం పెరుగుతుంది, అదేవిధంగా మనిషి యొక్క విలువ గౌరవం కూడా పెరుగుతుంది. మరి ఈరోజు కేటీఆర్ గారు చేసింది అది. మరి అదేవిధంగా ఆ రోజు అసెంబ్లీలో మా కౌశిక్ రెడ్డి గారు, సీతక్క గారు అన్నటువంటి సందర్భంలో ఇమీడియట్గా అందరం కూడా రియాక్ట్ అయ్యి ఆయనతో కూడా సారీ చెప్పించడం జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దానికి మరి రియాక్ట్ అయ్యి మమ్మల్ని ఏ విధంగా అగౌరవపరిచిందో అందరూ చూడడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా వారు ఏమన్నా సారీ చెప్తారేమో అని మేము కూడా ఆలోచన చేసి సెకండ్ డే చూసినా కూడా వారు చెప్పలేదు. అంటే వారి యొక్క విలువ, వారి యొక్క గౌరవాన్ని వారి కించపరచుకోవడం జరిగింది. అది వారి విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. కానీ ఏదైనా ఈరోజు ఈ విధంగా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అటాక్ చేయడం ఒక పొరపాటిగా మరి సాగుతున్నది. నియోజకవర్గాల్లో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. రుణమాఫీ ఏంటంటే ఏకకాలంలో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు 3 ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది. మేడిపండు పైన చూడడానికి ఎంత బాగుంటుందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మేడిపండు పైన ఉన్నట్టుగా లోపల అన్ని లుసగలే. మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు రుణమాఫీ అని చెప్పిండ్రు, మరి 1,00,000 లోపు అన్నారు. 1,00,000 లోపు రైతుల నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1,50,000 అన్నారు, ఇప్పుడు 2,00,000 అంటున్నారు. 3 డేస్ అవుతుంది. ఆగస్ట్ 15th రోజు మేము మొత్తం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఇంతవరకు లిస్టులు బయటికి రాలేదు. వచ్చిన వారికి కూడా మరి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఇంతవరకు కూడా జమ చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మా నర్సాపూర్ నియోజకవర్గం పొద్దున నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు చాలామంది ఏంటంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, కొంతమందికి అయింది, మరి కారణాలు కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. రైతులందరూ కూడా ఏంటంటే పాస్బుక్స్ పెట్టుకొని మరి ఆ రోజు ఏమన్నారంటే ఒక రేషన్ కార్డుకు మాత్రమే మేము రుణమాఫీ అన్నారు. మళ్ళీ మేమందరం గట్టిగా మాట్లాడేవారు కాదు పాస్బుక్ అన్నారు. ఈరోజు పాస్బుక్ కాకుండా ఒక రేషన్ కార్డుకు 2 lakhs మాత్రమే మాఫీ చేస్తున్నారనే విషయం వాస్తవం కాదా మరి అని మేము అడుగుతా ఉన్నాం. ఏకకాలంలో కాదు 3 ఇన్స్టాల్మెంట్స్ చేస్తున్నారు. డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ప్రభుత్వమే రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? రుణమాఫీ చేసినాం. ఒకవేళ హరీష్ రావు గారు, మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే, హరీష్ రావు గారు మరి నిజంగా నేను రుణమాఫీ చేయకపోతే, 6 గ్యారంటీలు 13 హామీలు చేయకపోతే మరి రాజీనామా చేస్తున్నారు కదా, ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ చేసిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ ఏంటంటే రుణమాఫీ పైన రైతులకు ఎంతమందికి లాభమైంది,
ఇంకా ఎంతమందికి రైతులకు మరి రుణమాఫీ కావాల్సి ఉంది అనే లెక్కలు తీసే బదులు హరీష్ రావు గారు రాజీనామా చేయండి, హరీష్ రావు గారు రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారే తప్ప వాస్తవంగా మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులు, పోనీ మేము బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మీరు ఎట్లాగో మమ్మల్ని వేరుగా చూస్తూ ఉన్నారు, కానీ మీ వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగండి, చెప్తారు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మరి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు పాస్బుక్ బుక్ పట్టుకొని, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు, ఆధార్ కార్డులు పట్టుకొని అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, బ్యాంకులలో మాత్రం డబ్బులు జమ కాలేదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేసేటువంటి మీ సమయాన్ని మీరు మీ రెవ్యూ ద్వారా రైతు రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏంటంటే ఆ రోజు విమెన్ కమిషన్, నిజంగా కూడా నేను కూడా విమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఇంకా మీరు ఈరోజు చూడండి వెబ్సైట్లో ఉమెన్ కమిషన్ అంటే సునీతా లక్ష్మారెడ్డి అని వస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క తీరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. విమెన్ కమిషన్కి సంబంధించి ఆ రోజు మేము పేపర్లో ఏ హెడ్లైన్ ఐటమ్ వచ్చినా కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకో కలెక్టర్కో సంబంధిత అధికారికో పంపించి దానిపైన రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం ఉంది. కానీ ఇంతవరకు అటువంటి చర్యలు ఉమెన్ కమిషన్ నుంచి తీసుకోకపోగా ఈరోజు కేటీఆర్ గారు అన్నదాన్ని తర్వాత ఇమీడియట్గా సారీ చెప్పిన దాన్ని పట్టుకొని ఈరోజు ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకున్నామంటే మీరు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈరోజు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసుల దాడి జరుగుతూ ఉంది, మీ షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు రక్షణ కలిగించాలని టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చి మరి షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీమ్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? మన విమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి మన రాష్ట్రం రోల్ మోడల్గా నిలబడడం జరిగింది. నేషనల్ విమెన్ కమిషన్ మన రేఖా శర్మ గారు మన ఆఫీస్కి వచ్చేసి మీ మోడల్ బాగుంది అని చెప్పేసి మన దగ్గర తీసుకుపోయినటువంటి మోడల్ని మరి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. షీ టీమ్స్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం, ఎందుకంటే రోజు పేపర్ తెరవగానే కనీసం ఒక 4-5 ఐటమ్స్ వస్తూ ఉన్నాయి విమెన్ పైన అటాక్ జరిగిందని చెప్పేసి. కాబట్టి మీ శ్రద్ధ దానిపైన వహించండి, మరి మహిళలకు రక్షణ కలిగించండి. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే 6 గ్యారెంటీలు 13 హామీలను డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధి పెట్టండి అని చెప్పేసి కూడా మరొక్కసారి వారికి తెలియజేస్తా ఉన్నాం.